ప్రార్థన చేసుకొని మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు వందనములు తండ్రి. ఇదిగో తండ్రి, మీ పిల్లలతో కలిసి తండ్రి ఈ టీవీ ఛానల్ ద్వారా మీ యొక్క మనసును గ్రహించుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనములు తండ్రి. మాట్లాడుచున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించండి నైనా. వినుచున్నని పిల్లలందరికీ తండ్రి గ్రహించే మనసును, వినగలిగే చెవులను ప్రసాదించి విన్న వాక్య ప్రకారం మేమంతా ఈ భూమి మీద బ్రతికి మిమ్మల్ని మహింపరిచి మీ వద్దకు చేరగలిగే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించవలసిందిగా వేడుకుంటూ మా ప్రభు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. దేవుని పరిచయము అను ఈ కార్యక్రమాన్ని వీక్షించుటకు టీవీల ముందు కూర్చున్న దేవుని పిల్లలైన వారందరికీ ప్రభు పేరట వందనములు తెలియజేస్తున్నానండి. ఈ టీవీ ఎపిసోడ్ ద్వారా మీ అందరితో దేవుని వాక్యమును పంచుకొనుటకు దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మొదటిగా తండ్రి అయిన దేవునికి, అదేవిధంగా ఇంతటి మహాజ్ఞానాన్ని నేర్పించిన మా ఆత్మీయ తండ్రి గారైన జయశాలి గారికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని పరిచయము అనగా ఏంటి? అసలు దేవునిని మరలా పరిచయం చేయవలసిన అవసరత ఏముంది? ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా దేవునిని అనునిత్యము సేవిస్తుంటారు. దేవుడు అంటే మాకు తెలుసు, మరలా దేవుని గురించి మరలా క్రొత్తగా పరిచయం చేయవలసింది ఏముంది అని మీరు అనుకోవచ్చు. కానీ అసలు దేవుడు ఈ సమాజానికి ఏ విధంగా పరిచయం అయ్యాడు? అసలు దేవుడు ఎవరు? ఆయన యొక్క శక్తి సామర్థ్యం ఏమిటి? అసలు దేవుణ్ణి ఈ సమాజం ఏ విధంగా చూస్తుంది అని ఈరోజు మనం ఆలోచన చేద్దామండి. అసలు దేవుణ్ణి ఏ విధంగా ఈ సమాజానికి పరిచయం చేయాలి అనేది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. కనుక ఈ ప్రోగ్రాం ద్వారా మేము మీ ముందుకు వచ్చి ఉన్నాము. అసలు దేవుడు ఎవరు, ఆయన శక్తి సామర్థ్యములు ఏంటి అని ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఈరోజు సమాజం అంతా కూడా దేవుడు ఎవరు అని ఆ విధంగా ఆలోచించిందని మనం ఆలోచిస్తే దేవుణ్ణి ఏదో ఒక కోణంలో మాత్రమే ఆలోచించడం జరిగిందండి. ఏదో ఒక కోణంలో మాత్రమే, లేక ఒకవైపు మాత్రమే దేవునిని ఆలోచించింది తప్ప అసలు దేవుడు ఎవరు, ఆయన మనకు ఏమవుతాడు, ఆయనను మనము ఏ విధంగా ఆరాధించాలి అనేది ఈరోజు సమాజానికి సరి అయిన అవగాహన లేదని మనము చెప్పొచ్చండి. అసలు దేవుని గూర్చిన సరి అయిన పరిచయము ఈరోజు సమాజానికి జరగలేదనే మనం చెప్పగలం. ఒక వ్యక్తి గురించి, ఉదాహరణకు ఒక వ్యక్తి గురించి మనం పరిచయం చేయాలని అనుకుంటే ఆ వ్యక్తి గురించి మనకు పూర్తి అవగాహన అనేది ఉండాలి. ఆ వ్యక్తి గురించి మనకు తెలియాలి. మనకు పూర్తి వివరణ తెలిసిన తర్వాత అతని గురించి కానీ ఆమె గురించి కానీ మనం సరిగా పరిచయం చేయగలం ఎదుటి వారికి. వారి గురించి మనకు సరిగా తెలియని నాడు మనం సరిగా పరిచయం చేయలేము. మనకి ఎంతవరకు తెలుసో అంతవరకు మాత్రమే మనం పరిచయం చేయగలం, ఇంట్రడ్యూస్ చేయగలం. మరి దేవుణ్ణి ఈరోజు సమాజానికి మనము పరిచయం చేయాలంటే మనకు దేవుని గూర్చిన పూర్తి అవగాహన మనకు ఉండాలండి. దేవుని యొక్క అన్ని కోణాలు మనకి తెలిసి ఉండాలి. దేవుని గురించి మనకి సరి అయిన అవగాహన ఉన్నప్పుడే మనము దేవుని గురించి సరిగ్గా ఈ సమాజానికి పరిచయం చేయగలం. మరి ఏ విధంగా మనం పరిచయం చేయాలి? మనము దేవుణ్ణి సమాజానికి పూర్తిగా చక్కగా పరిచయం చేయాలంటే మనకి దేవుని గురించి పూర్తి వివరణ మనకు తెలియాలి. మరి దేవుని గురించి మనకు తెలియాలంటే దేవుడు మనకు కనబడడు, ఆయన ఆత్మస్వరూపి. దేవుడు మనకు కనబడినప్పుడు మరి ఆయన గురించి మనకి ఎలా తెలుస్తుంది? దేవుడు మనకు కనబడకపోయినా తన మనసైన బైబిల్ అండి, తన గురించి మాత్రమే కాకుండా ఈ భూమి మీద దేవుడు తన పిల్లలైన మనందరినీ పంపించిన విధానము కానివ్వండి, మనం ఈ భూమి మీద ఎలా బ్రతకాలో, ఎలా బ్రతికితే మరలా ఆయన యొద్దకు చేరుతామో, మనము బ్రతకడానికి కావలసిన సృష్టి అంతటి గురించి కూడా దేవుడు తన గ్రంథమైన బైబిల్లో రాయించడం జరిగింది. ప్రియులారా, బైబిల్ అంటే మత గ్రంథం కాదు. ఈరోజు మత గ్రంథం అని ముద్ర వేసి ఇది కేవలం క్రైస్తవులకు మాత్రమే సంబంధించిన మత పుస్తకంగా ఈరోజు విదేశీ మతంగా చూడడం వల్ల దేవుని యొక్క అవగాహన మనిషికి అందట్లేదు. ప్రియులారా, దేవుని గూర్చిన పూర్తి అవగాహన ఎక్కడైనా ఉంది మనకి తెలియాలి అని అనుకుంటే దేవుని గూర్చిన పూర్తి పరిచయము మనకి కేవలం బైబిల్ నందు మనకు కనబడడం జరుగుతుంది. కనుక అలాంటి బైబిల్లో ఎలా దేవుడు తనను గూర్చి తాను పరిచయం చేసుకున్నాడు అని మనము ఈరోజు ఆలోచించడానికి ఈ ప్రోగ్రాం ద్వారా ఈ మధ్యకు రావడం జరిగింది. చాలామంది సమాజంలో దేవుడు ఎవరు అని మనం అడిగినట్లయితే దేవుణ్ణి ఏ విధంగా నమ్మారు అని మనం ఆలోచిస్తే దేవుడు ఏదో మన యొక్క కష్ట నష్టాలలో దేవుడు ఆదుకునేవాడు, లేక ప్రతి నిత్యము ప్రతి దినము మనల్ని చల్లగా కాపాడాలి అని అనునిత్యము పూజలు చేస్తూ దేవునిని నమ్మేవారు కొందరైతే అసలు ఆ దేవుడే లేడు అని బుద్ధిహీనంగా మాట్లాడేవారు, నాస్తికులుగా తయారైన వారు మరెందరో ఉన్నారు. ప్రియులరా,
వారిలో స్టీఫెన్ హాకింగ్ మనందరికీ తెలుసు, శాస్త్రవేత్త. రీసెంట్గా మొన్నే చనిపోవడం జరిగింది. ఆ శాస్త్రవేత్త అయితే అసలు దేవుడే లేడు, ఈ విషయం అంతా దేవుని సృష్టి కాదు అని చెప్పడం జరిగింది. ప్రియులారా, అసలు ఈ విశ్వం ఎలా వచ్చింది? అసలు ఒక వస్తువు మనము చూసినట్లయితే, ఒక చిన్న వస్తువు ఉన్నదనుకోండి, ఆ వస్తువు ఎలా వచ్చిందని మనం అడిగితే దానికి అదే వచ్చిందని మనం సమాధానం ఇచ్చినట్లయితే వారిని ఏమంటారు? అవివేకి అంటారు. ఏ వస్తువైనా, ఒక చిన్న వస్తువే దానికదే రాలేనప్పుడు ఇంత మహత్తర విశ్వం దానికదే వచ్చిందనిటలో ఎంత హాస్యాస్పదమో చెప్పండి ప్రియులారా. కనుక ఇవి నీల ఆకాశము, ఈ అనంత విశ్వము, ఎన్నో గ్రహాలు, కోట్ల సమ్మేళనం, ఎన్నో నక్షత్రాలు, సూర్యచంద్ర నక్షత్రాలు, గ్రహాలు, వీటన్నిటితో ఈ విశ్వం సమ్మేళనమే. ఈ అనంత విశ్వం తిరుగుతుంది. పైగా ఇది అలాగే నిశ్చలంగా ఉండిపోకుండా అనునిత్యము తిరుగుతుంది. కనుకనే ఈరోజు దినములు, సంవత్సరములు, కాలములు ఈరోజు మనకు రావడం జరిగింది. మరి అలాంటి విశ్వము, ఈ ప్రపంచంలో ఈ విశ్వం తిరుగుతుంది అని అంటే దానికి అదే తిరుగుతుందని అనుకుంటే పొరపాటు ప్రియులారా. ఒక బుద్ధిహీనంగా మాట్లాడేవారు ఆ విధంగా మాట్లాడడం జరుగుతుంది. కానీ దేవుడు ఉన్నాడు ప్రియులారా. దేవుడు ఉండబట్టే ఈరోజు ప్రకృతి అంతా ఇంత చక్కగా ఒక సిస్టమేటిక్, ఒక పద్ధతి, నిబంధనల ప్రకారం తిరుగుతుంది. అలాగే ఒక మోటార్ బైక్ కానీ, చివరికి ఒక సైకిల్ కానీ నడిపించాలంటే దానికి శక్తి అవసరం. ఎవరో ఒకరు ఉండి దాన్ని నడిపించవలసిన అవసరత ఏర్పడినప్పుడు ఈ విశ్వం దానికదే తిరుగుతుంది అనుకుంటే పొరపాటు ప్రియులారా. దానంతట తాను తిరగట్లేదు, దాన్ని నడిపిస్తున్నాడు ఎవరు? సాక్షాత్తు మన కన్న తండ్రి అయిన దేవాది దేవుడు ప్రియులారా. దేవుని వలన నడిపింపబడుతున్నవి. భూమి గాలిలో ఇంత వేగంగా వెళుతున్నప్పుడు ఈ మట్టి ముద్దకి ఏ ఆధారము లేదు, పైగా శూన్యంలో వేలాడుతుంది, పైగా వంగి తిరుగుతుంది. ఇంత అద్భుతంగా ఎవరు తిప్పుతున్నారు? దానికి అదే తిరుగుతుందంటే అది హాస్యాస్పదమే. కనుక ఇంతటి అద్భుతమైన విశ్వాన్నంతటిని దేవుడు అద్భుతంగా తయారు చేయడమే కాకుండా ప్రతి దానికి కాలమానం ఏర్పాటు చేసి ప్రతిదీ దాని కక్షలో తిరగడానికి దేవుడు ఏర్పాటు చేశాడు ప్రియులారా. దేవుడు త్రిప్పుతున్నాడు. కనుక సృష్టి దానికి అదే వచ్చిందని అనుకుంటే సరైన పద్ధతి కాదు ప్రియులారా. కనుక ఈ విశ్వాన్నంతటిని కలిగించినది దేవాది దేవుడు. అలాంటి దేవుడే లేడనే దుస్థితికి ఈరోజు మనిషి దిగజారిపోయి నాస్తికులుగా, హేతువాదులుగా ఈరోజు తయారయ్యారు. అసలు దేవుడు ఎవరనేది ఒక కోణంలోనే ఆపద మృక్కులు వాడుగానే సమాజం చూసింది. పోనీ దేవునిని నమ్మిన క్రైస్తవులు ఏ విధంగా చూశారు దేవునిని అని మనం ఆలోచిస్తే వారు కూడా దేవునిని ఒకవైపు మాత్రమే చూశారు ప్రియులారా. దేవునిని ఒకవైపు మాత్రమే చూశారు. ఒకవైపు చూసి ఏమన్నారు? దేవుడు ప్రేమామయుడు, దేవుడు మనకు ఆశీర్వాదాలను ఇస్తాడు, ఎప్పుడు మనకు మేలు చేసేవాడే దేవుడు అని కన్న తండ్రిని ఆ విధంగా నమ్మింది తప్ప దేవునిని ఒక కోణంలోనే చూసింది, ప్రేమామయుడిగానే తలంచింది, కరుణామయుడిగానే భావించింది తప్ప దేవుడు అంటే ఒక కోణము కాదు. దేవునికి మరొక రూపం ఉంది. ఆయన కొరకు బ్రతకకపోతే ఆయన ఉగ్రుడు, ఆయన భయంకరుడు అనేది ఈ సమాజం చూడట్లేదు. క్రైస్తవ సమాజం కూడా ఆలోచించట్లేదు ప్రియులారా. కనుక మన దేవుని గురించి ఈరోజు సరి అయిన అవగాహన ఈ ప్రపంచంలో లేదు. దేవుని గురించి సరి అయిన పరిచయము ఈరోజు ప్రపంచంలో జరగలేదని మనము చెప్పాలి. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. తన మనసైన బైబిల్ నందు దేవుడు తన గూర్చిన ఉనికి, తనను గూర్చిన పరిచయం అంతటినీ దేవుడు ఇక్కడ పరిచయం చేయడం జరిగింది. అంతేకాకుండా దేవుడు మన కొరకు సృష్టించిన సృష్టి అంతటి గూర్చి కూడా దేవుడి బైబిల్లో వ్రాయించడం జరిగింది ప్రియులారా. 11వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు. దేవుని మాట, ఆ శబ్దం ఏంటని శాస్త్రం చెప్పింది ఒక మహా ఆకర్షక శక్తి, ఒక మహా విస్ఫోటనం అన్న తప్ప ఆ శబ్దం ఏంటనేది వారు ఖచ్చితంగా చెప్పలేకపోయారు ప్రియులారా. కనుక ఆ శబ్దం ఏంటి? అది దేవుని యొక్క మాట. దేవుని యొక్క మాట అంత శబ్దము కలిగింది. దేవుని యొక్క మాట ప్రపంచములను కలిగించింది. అంత శక్తివంతమైనది దేవుని మాట. మరి దేవుడు ఇంకెంత శక్తిమంతుడో ఆలోచించండి ప్రియులారా. ఇంకా ఆయన స్వరూపం గురించి మనం ఆలోచిస్తే, ఆయన స్వరూపం గురించి మాట్లాడుతూ ఏమంటాడు? ఆకాశ మహాకాశములు పట్టజాలనంత రూపము అనడం జరుగుతుంది. ఆకాశ మహాకాశాలు పట్టజాలవు. ఈరోజు దేవుడు అంటే చాలా మన మనుషులు చేతులతో వాడిగా, చిన్నవాడిగా, చాలా చులకనగా ఈరోజు సమాజం చూస్తుంది తప్ప దేవుడు అంటే ఒక మహాశక్తి. ఆయన నిత్యశక్తి అంటాడు. ఆయన నిత్యశక్తి, సూపర్ పవర్. అలాంటి మహాశక్తి ఈ విశ్వాన్ని కలుగు చేశాడు. ఈ విశ్వాన్ని తన మాట చేత, మహత్తు గల మాట చేత ఈ విశ్వాన్నంతటినీ కలుగు చేయడం జరిగింది. మరి ఆయన స్వరూపం ఆకాశ మహాకాశాలు పట్టజాలనంతా
అలాంటి స్వరూపం దేవునిది ఈరోజు చాలా చిన్నగా ఈరోజు సమాజం చూస్తుంది ప్రియులారా. కనుక దేవుణ్ణి ఈరోజు సమాజం చిన్నగానే పరిచయం చేసింది, ఏదో ఒక కోణంలో మాత్రమే దేవుణ్ణి పరిచయం చేసింది. కానీ దేవుడు శక్తిమంతుడు. దేవుణ్ణి అర్థం చేసుకోవడం ఈ మనిషికి అర్థం కాలేదు అని చెప్పవచ్చు. కనుక దేవుని మనసైన బైబిల్లో దేవుడు తన గూర్చిన పూర్తి వివరణ తెలియచేయడం జరిగింది ప్రియులారా. దేవునిని మరచి కన్న తండ్రి అయిన ప్రేమను గుర్తించక మరిచిపోయి ఎవరికి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతున్న ఈ భయంకర తరుణంలో మరలా మరచిపోయిన తండ్రిని గుర్తు చేయడానికి పంపించాడు. ఆయనే దేవుని యొక్క ప్రియకుమారుడైన మన అన్నయ్యన యేసుక్రీస్తు వారు. ఈ సృష్టిలో ప్రతి జీవరాశులన్నిటికంటే మనిషిని ఎంతో ఉన్నతంగా దేవుడు ఈ భూమి మీద చేయడం జరిగింది. ఎంతో శ్రేష్ఠుడిగా, ప్రథముడిగా, ఉన్నతమైన వాడుగా దేవుడు ఈ భూమి మీద మనిషిని చేశాడు. కారణం, మనిషి దేవుని యొక్క కుమారుడు, సాక్షాత్తు దేవుని యొక్క కుమారుడు. కనుక అలాంటి దేవునిని ఈరోజు సమాజం మరిచి బ్రతుకుతుంది ప్రియులారా. సమాజం మరిచిపోయి బ్రతుకుతుంది. దేవుణ్ణి ఒక కోణంలోనే చూసి భ్రమపడుతుంది ప్రియులారా. కనుక అలాంటి వారి గురించి దేవుడు ఎంతగానో ఆవేదన చెందుతున్నాడు. కన్న తండ్రి అయిన నన్ను కానీ నా మనసును కానీ అర్థం చేసుకొనక వీరు బ్రతుకుతున్నారు అని పిల్లలపై ఎంతగానో ఆవేదన చెందుతున్నాడు ప్రియులారా. ఆవేదన చెందుతూ యోబు గ్రంథంలో ఒక మాట అంటున్నాడు చూడండి. యోబు గ్రంథము 35వ అధ్యాయం 11వ వచనం చూడండి ప్రియులారా. యోబు గ్రంథము 35వ అధ్యాయము 11వ వచనం. భూజంతువులన్నిటికంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగు చేయుచు నన్ను సృజించిన దేవుడు ఎక్కడనున్నాడని అనుకుని వారెవరునూ లేరు. భూజంతువులన్నిటికంటే ప్రథముడుగా, శ్రేష్ఠుడిగా ఈరోజు మనిషిని దేవుడు ఈ భూమి మీదకి పంపిస్తే, కానీ ఆ భూజంతువులన్నిటికంటే ఎక్కువ బుద్ధి నేర్పించాడు. ఆలోచించే శక్తి, వివేచనా శక్తి ఈరోజు మనిషికి ఉన్నప్పటికీ నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడు అని దేవుని గురించి ఆలోచించే తీరిక కానీ ఓపిక కానీ ఈరోజు మనిషికి లేదు ప్రియులారా, లేదు. కనుక అందుకే దేవుడు బాధపడుతూ భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగు చేయొచ్చు నన్ను సృజించిన దేవుడు ఎక్కడనున్నాడని అనుకుని వారెవరునూ లేరు అని ఈరోజు దేవుడు బాధపడడం జరుగుతుంది. ఇంత బుద్ధి, జ్ఞానము, వివేచనా శక్తి ఇచ్చినప్పటికీ కన్న తండ్రి అని దేవునిని గుర్తించక దేవుడెవరో తెలియని దుస్థితిలో ఈరోజు ఏదో అడ్జస్ట్ అయిపోయి బ్రతుకుతున్న ఈ సమాజం చూసి దేవుడు ఎంతగానో ఆవేదన చెందుతున్నాడు ప్రియులారా. ఒకనాడు ఇశ్రాయేలీయులైన తన పిల్లలను చూసి ఎంతగానో ఆవేదన చెందాడు. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంతవని దొడ్డి తెలుసుకొనును, నా ప్రజలకు తెలియలేదు అని దేవుడు ఎంతగానో ఆవేదన చెందుతున్నట్లు మనం చూడగలం వేదగ్రంథంలో. వివేచింపరు, నేనున్నానన్న సంగతే మర్చిపోయారు. పైగా దేవునిని నమ్మకపోగా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను ఇశ్రాయేలీయులైన వారు, దేవుని పిల్లలైన వారు గ్రహించక, పాటించక చివరకు దేవునిపైనే తిరుగుబాటు చేసేవారిగా తయారయ్యారు ప్రియులారా. కనుక అలాంటి వారిని చూసి దేవుడు ఎంతగానో ఆవేదన చెందాడు ఆ రోజు. ఈనాడు కూడా ఎంతగానో ఆవేదన చెందుతున్నాడు. ఈరోజు సమాజాన్ని మనం చూసినట్లయితే ఎవరి పనుల భారంలో వారు చిక్కుకొనిపోయారు. దేవుడు కనిపించకుండా, దేవుడు కన్న పిల్లలకు తండ్రి మనసు తెలియకుండా బలమైన దుర్గాల్ని ఈరోజు అపవాది, మన శత్రువైన అపవాది కోటలను, బలమైన దుర్గాలను కట్టివేసింది ప్రియులారా. ప్రతి ఒక్కరిని చదువులు, పదవులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆటలు, పాటలు, ఇవన్నీ రకరకాల వృత్తులలో మనిషిని బిజీ చేసేసింది. తీరిక లేకుండా చేసింది. దేవుని కొరకు ఆలోచించనీయకుండా, ఈరోజు కన్న తండ్రిని కనిపించనీయకుండా బలమైన దుర్గాలన్నీ కూడా కట్టివేసింది ప్రియులారా. ఈరోజు క్రైస్తవులమైన మనము ఆ దుర్గాలన్నీ పడగొట్టి తండ్రి అయిన దేవునిని ఈరోజు తన పిల్లలకు చూపించాలి. దేవునిని అంత గొప్పగా మనము పరిచయం చేయాలి. దేవుడంటే మహోన్నతమైన వాడు. దేవుడంటే మన కన్న తండ్రి. ఆయన ఎవరో కాదు, ఆయన సాక్షాత్తు మన ఆత్మలను కన్న తండ్రి దేవుడు. అందుకే అంటాడు ఆదికాండము 2:7 దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను. దేవుడు మనిషిని ఏ విధంగా చేశాడు? తనలోని భాగాన్ని పంచాడు, తనలోని ఆత్మను మనకు పంచాడు. గనుక మన కన్న తండ్రి దేవుడు ఈ భూమి మీదకి పంపించి తన కొరకు బ్రతకాలని, తన కొరకు బ్రతికి ఈ సమయంలో మనకి ఆకలి వేస్తుందని ఆహారాన్ని, రకరకాల ఆహార పదార్థాలని పెట్టడం జరిగింది సృష్టిలో. అలాగే దప్పిక వేస్తుందని నీరును పెట్టడం జరిగింది. అలాగే గాలి, నీరు, పంచభూతాలు ఇవన్నీ కూడా దేవుని పిల్లలమని మన కూర్చి ఇవన్నీ కూడా ఆలోచించి 6 విశ్వదినాలు కష్టించి దేవుడు ఇంత
విశ్వాన్ని దేవుడు మన కొరకు సృష్టించి భూమి మీదకి పంపిస్తే దేవుడే లేడు అనే దుస్థితికి ఈరోజు మనిషి దిగజారిపోయాడు ప్రియులారా. ఆ దేవునిని గుర్తించక, దేవుని ప్రేమను తెలుసుకొనక ఈరోజు భయంకరమైన దుస్థితిలో చివరకు దేవుడే లేడు అనే దుస్థితికి దిగజారిపోయినప్పుడు దేవుడు ఎంతగానో ఆవేదన చెందుతున్నాడు ప్రియులారా, ఎంతగానో ఆవేదన చెందుతున్నాడు. ఆ కన్న తండ్రి అనే దేవుడు మనకి ఏమవుతాడు, అసలు దేవుడు ఎవరు అని దేవుడు మనకి ఏ విధంగా పరిచయం చేశాడు అనేది మన అన్నయ్యని యేసుక్రీస్తు వారి ద్వారా మనకు అర్థమవుతుంది. ఏమని పరిచయం చేశాడని మనం ఆలోచిస్తే, కనిపించని దేవుడు మళ్ళీ ఏ విధంగా దేవునిని పరిచయం చేశాడని మనం ఆలోచిస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే, ఎవడునూ ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఎవరు కూడా దేవునిని చూడలేదు కనుక దేవుడు అనేవాడు ఇలాగే ఉంటాడు అని మనం ఏదో ఒక రూపం ఇచ్చేయడం అది పొరపాటు ప్రియులారా. అసలు దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు మనిషికి అర్థం కాలేదనే చెప్పాలి. కనుక ఏదో ఒక రూపాన్ని చేసుకొని దేవుడని మనం మొక్కకూడదు. ఆయన ఎంత శక్తిమంతుడంటే, ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు, మరి ఎలా దేవుని గురించి తెలుస్తుంది అని మనం ఆలోచిస్తే, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఎవరైనా యేసుక్రీస్తు వారండి. సాక్షాత్తు 2000 సంవత్సరాల క్రితం సాక్షాత్తు దేవాది దేవుని కుమారుడైన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి మరిచిపోయిన కన్న తండ్రిని ఈ సమాజానికి పరిచయం చేయడం జరిగింది. దేవునిని పరిచయం చేశారు. ఏమని పరిచయం చేశారు కన్న తండ్రిని అని మనం ఆలోచిస్తే, మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే, మనుషులకు కనబడవలనని వారు నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. ఇక్కడ ఏమని చెప్తున్నాడండి? పరలోకమందున్న నా తండ్రి అనట్లేదు, పరలోకమందున్న మీ తండ్రి అంటే దేవుడు ఎవరు? దేవుడు మనందరికీ తండ్రి, మనందరికీ పైగా ఉన్నవాడై మనందరిలో వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. తనలోని భాగాన్ని మనందరికీ కూడా పంచాడండి. మన ఆత్మలను కన్న తండ్రి అయిన పరమాత్మ నుండి విడిపోయిన జీవాత్మలమే మనమంతా ఈ భూమి మీద. కానీ ఈరోజు భూమి మీదకి వచ్చిన మనిషి తన స్వరూపము తన పోలిక చొప్పున, ఈ భూమి మీదకి వచ్చిన మనిషి తన స్వరూపము తన పోలికను, దేవుని యొక్క స్వరూపమును పోలికను విడనాడి దయ్యపు స్వరూపముగా ఈరోజు తయారయ్యి, మానవత్వం కాదు కదా, చివరకు క్రూరత్వం కలిగి మనిషి ఒకరినొకరు చంపుకుంటున్నారు. దేవుని యొక్క స్వరూపాన్ని మరిచి ఒకరినొకరు భయంకరంగా హింసించుకుంటూ, ఒకరినొకరు దూషించుకుంటూ, ఒకరినొకరి మీద వివాదాలు పెట్టుకుంటూ ఉండటం జరుగుతుంది ప్రియులారా. కానీ మన అన్నయ్య యేసుక్రీస్తు వారు ఆయన ఎవరో కాదు, సాక్షాత్తు మన ఆత్మలను కన్న తండ్రి అని దేవునిని పరిచయం చేయడం జరిగింది. మీ పరలోకమందున్న మీ తండ్రి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా 4వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇక ఈ అధ్యాయం అంతా కూడా మనకి ఏ విధంగా పరిచయం చేశాడని ఆలోచిస్తే, దేవుడు ఎవరండి? మన కన్న తండ్రి. 6వ వచనంలో మనం చూస్తే, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అంటాడు. అదేవిధంగా 8వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను, కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి. కనుక దేవుడు ఎవరు? దేవుడు సాక్షాత్తు మన కన్న తండ్రి. 15వ వచనం కూడా మీ తండ్రియు అంటుంటాడు. ఇంకా కిందకు చదివినట్లు ఇవంతా కూడా రహస్యమందు చూచున్నాను మీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. కనుక పరలోకమందున్న తండ్రిని ఏ విధంగా పరిచయం చేశాడని మనం ఆలోచిస్తే, ఆయన మన కన్న తండ్రి అని పరిచయం చేయడం జరిగింది ప్రియులారా. ఈరోజు ఆ క్రీస్తును ధరించుకున్న క్రైస్తవులంగా మనము కూడా కన్న తండ్రిని ఏ విధంగా పరిచయం చేయాలి సమాజానికి అని అంటే, కన్న తండ్రి అయిన దేవుడు అంటే దూరంగా ఉంటాడేమో, దేవుడు అంటే దూరంగా ఉంటాడు, కానీ ఆయన దేవుని కంటే ముందు ఆయన మన కన్న తండ్రి. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. కనుక ఆయన సాక్షాత్తు మన కన్న తండ్రి. మనల్ని ఎంతగానో ప్రేమించి సృష్టి అంతా చేయడమే కాకుండా చివరికి మన ఆత్మలు రక్షించుటకు కన్న తండ్రి అనే దేవునిని మరచి భయంకర స్థితిలో బ్రతుకుతున్న మానవాళిని చూసి జాలిపడి మరలా పరిశుద్ధంగా నిర్దోషంగా యేసుక్రీస్తు అంతటి వారి వలె మరలా తన యొద్దకు చేర్చుకొనుటకు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి పంపించి బలి చేయడం జరిగింది ప్రియులారా. అంతటి ప్రేమను దేవుడు ఈ భూమి మీద చూపించడం జరిగింది తన పిల్లలపై. అలాంటి ప్రేమ కలిగిన, ఎంత మంచి తండ్రిని కలిగిన ఈ సమాజం కన్న తండ్రినే మరిచి బ్రతుకుతుంది ప్రియులారా. కన్న తండ్రిని మరిచి బ్రతుకుతుంది. కనుక ఆయనను పరిచయం చేసింది మన తండ్రి అయిన దేవుడు అని పరిచయం చేశాడు.
యేసుక్రీస్తు వారు. అదేవిధంగా క్రీస్తును ధరించిన క్రైస్తవులంగా ఉన్నాయి మనము కూడా ఈరోజు ఏ విధంగా తండ్రిని బయలుపరచాలి, ఏ విధంగా ఈ సమాజానికి దేవునిని పరిచయం చేయాలంటే ఆయనని ఎంతో గొప్పగా మనము పరిచయం చేయాలి. ఆయన ఎవరో కాదు, ఆయన దేవుడు, మన కన్న తండ్రి, మన ఆత్మలను రక్షించే శక్తిగల వాక్యాన్ని మనకి ఇచ్చాడు. మన ఆత్మలను రక్షించి మన అన్నయ్యని యేసుక్రీస్తు వారినే ఈ భూమి మీదకి పంపించి మన కొరకు బలిగా అర్పించాడు. కనుక మనము కూడా ఏం చేయాలి? చివరగా పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే మనం ఏం చేయాలి? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. క్రీస్తును ధరించి దేవునిని నమ్మిన మనము, కన్నతండ్రి అయిన దేవునిని నమ్మిన మనము ఆ దేవునిని ఎలా పరిచయం చేయాలి? ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఆయన యొక్క గుణములను తెలియచేయాలి. ఆయన యొక్క గుణము, ఆయన ఎలా ఉంటాడు, ఆయన శక్తి సామర్థ్యములు ఏంటి, ఆయన స్వరూపం ఏంటి అనేది ఆయన కనిపించడు కనుక ఆయన యొక్క స్వరూపము దేవుడు సృష్టిలో పెట్టడం జరిగింది. సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన ఆ కన్నతండ్రి అయిన దేవుని యొక్క మనసు, దేవుని యొక్క ఆవేదన, ప్రతిదీ ఆయన యొక్క లక్షణములు అన్నీ కూడా మనకు అర్థమవుతాయని చెప్పడం జరిగింది. కనుక దేవుని యొక్క గుణాతిశయములు మనం పరిచయం చేయాలి, ప్రచురము చేయాలి. ఆ విధంగా దేవునిని గొప్పగా పరిచయం చేయాలి. ప్రియులారా, నేటి క్రైస్తవ్యాన్ని మనం ఆలోచిస్తే దేవునిని ఏ విధంగా పరిచయం చేశారు, లేక ఆయన పంపించిన క్రీస్తును ఏ విధంగా పరిచయం చేశారు అని మనం ఆలోచిస్తే, క్రీస్తు ప్రభువును నమ్మితే మీకు రోగాలు పోతాయి, లేక మీ కష్టాలు తీరుతాయి అని ఆ విధంగానే క్రీస్తును పరిచయం చేశారు, దేవునిని పరిచయం చేశారు. దేవుడంటే స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు కనుక దేవుడంటే కేవలం ఆశీర్వాదాలు ఇచ్చేవాడు, దేవుడంటే మనల్ని కాపాడేవాడు అని ఆపద మొక్కులు వాడిగానే ఈరోజు క్రైస్తవ సమాజం కూడా అదే అన్య సహోదరుల వలె వారు కూడా అదే విధంగా పరిచయం చేశారు తప్ప దేవుడంటే సాక్షాత్తు మన కన్న తండ్రి, ఆయన చిత్తాన్ని భూమి మీద జరిగించుటకే మనం ఈ భూమి మీదకి వచ్చాము. మరలా ఆయన చిత్తాన్ని జరిగించి మనం మరలా ఆయన యొద్దకు వెళ్ళిపోవాలి. నరులారా తిరిగి రండి అని ఆయన తిరిగి మనల్ని రమ్మని ఆహ్వానిస్తున్నాడు అని ఎవరు కూడా ప్రకటన చేయలేదు. ప్రియులారా, ఆయన గుణాతిశయములను ప్రచురం చేయలేదు. దేవునిని నమ్మితే మీకు కష్టాలు ఉండవు, మీకు బాధలన్నీ తీరిపోతాయని చెప్తున్నారు. కానీ ఈ జీవితకాలం మట్టుకే, కేవలం ఈ జీవితకాలం మట్టుకే దేవునిని నమ్మండి అని చెప్తున్నారు తప్ప ఈ పరలోకం రాబోయే నిత్య జీవం అనుగ్రహిస్తున్నదే ఆయన మనకి చేసిన వాగ్దానం. పిల్లలమైన మనకు ఆయన చేసిన వాగ్దానం, నా యొద్దకు మీరు తిరిగి రండి. అలా రావాలంటే నా కొరకు ఈ భూమి మీద మీరు బ్రతకాలి, అలా బ్రతికిన నాడే మీరు నా యొద్దకు చేరుకోగలరు అని చెప్పడం జరిగింది. ఒక రిఫరెన్స్ని మనం చూద్దామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం మనం చూసుకొని ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ఏ విధంగా మనం దేవునిని నమ్మాలి? కేవలం మన బాధలను తీర్చేవాడిగా నమ్మాలి. ఈరోజు క్రైస్తవ సమాజం అదే విధంగా నమ్ముతుంది తప్ప దేవునిని ఉన్నతంగా నమ్మట్లేదు. కేవలం ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులము అన్నాడు. మనుషులందరికంటే దౌర్భాగ్యులుగా మనం ఉంటాము అని చెప్పడం జరిగింది. కనుక కేవలం ఈ జీవితకాలం మట్టుకే మనం నమ్మకూడదు. మరి దేని కొరకు నమ్మాలి? హెబ్రీ పత్రికలో రాస్తూ హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చూడండి ప్రియులారా. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఎలా నమ్మాలి అంటున్నాడు? దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవెలను కదా. దేవుని యొద్దకు వచ్చాము, దేవుని నమ్మాము, క్రీస్తుని నమ్మామంటే ఎలా నమ్మాలి? ఆయన యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడనియో, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు. తన్ను వెదకు వారికి ఫలము దయచేస్తాడు. ఏంటా ఫలము? ఈ భూమి మీద తాత్కాలికంగా అనుభవించే సుఖాలను ఇవ్వడానికి కాదు, ఆ ఫలం ఇవ్వడానికి కాదు, కేవలం ఆ ఫలం కాదు, కానీ నిత్య జీవం అనే ఫలము ఇవ్వడానికి దేవుడు మనల్ని నమ్మమని చెప్తున్నాడు. కనుక దేవునిని ఈరోజు క్రైస్తవులైన వారు కేవలం ఈ భూ సంబంధమైన వాటి కొరకే నమ్మక మనమంతా కూడా దేవుని గుణాతిశయములు ప్రచురించి దేవుని యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పి
దేవుని యొక్క ఉన్నత విలువలను చాటి చెప్పాలనే దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయుటకే దేవుడు ఈరోజు మనలో ఏర్పాటు చేసుకున్నాడు రాజులైన యాజక సమూహముగా. కనుక ఈరోజు దేవుని పరిచయం అనే కార్యక్రమం ద్వారా మీ ముందుకు వచ్చి దేవుని గురించి ఎన్నో విషయములు తెలియచేయాలని ఈ ప్రోగ్రామ్ని పెట్టడం, మీ ప్రోగ్రాం ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. కనుక ఇలాంటి అంశములు ఇంకా ఎన్నో దేవుని గురించి కానీ, దేవుడు మనల్ని ఈ భూమి మీదకి ఎందుకు పంపించాడు, ఏ విధంగా బ్రతికితే మరలా తండ్రి వద్దకు మనము చేరుకోగలమని దేవుని గురించిన పూర్తి వివరణ అంతా కూడా ఇంకా అనేక ఎపిసోడ్స్ ద్వారా మీ ముందుకు రావడానికి మేము ఎంతగానో ఆనందించున్నాం. కనుక ఇంతవరకు ఓపికగా విన్న మీ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తూ ప్రార్థనతో ముగించుకుందామండి. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు వందనములు తండ్రి. ఇంతవరకు తండ్రి ఈ ప్రపంచం అంతా కూడా మిమ్ములను ఏ విధంగా పరిచయం చేసిందంటే తండ్రి, ఏదో ఒక కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు ఆపద మొక్కులవాడుగానే మిమ్మల్ని చూసింది. కానీ తండ్రి, సాక్షాత్తు మీరు కన్న తండ్రి అయిన దేవుడు అని, మా ఆత్మలను కన్నారు అని తండ్రి, ఈ భూమి మీద మీ పిల్లలుగా మేము ఏ విధంగా బ్రతికితే మరలా మీ వద్దకు చేరుకొనగలమో తండ్రి, మీ మనసైన బైబిల్లో అంతా కూడా రాయించి తండ్రి మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి వందనములు తండ్రి. ఇంతవరకు నేర్చుకున్న వాక్యము తండ్రి వృధాగా కొట్టుకొని పోకుండా నూరంతలుగా ఫలించి తండ్రి, మీ యొక్క మనసును గ్రహించి తండ్రి అనేకులకు మీ యొక్క గుణాతిశయంలో ప్రచురించే బిడ్డలుగా మేమంతా ఉండగలిగే గొప్ప భాగ్యాన్ని ఇవ్వమని వేడుకుంటూ, మా ప్రభు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం.